పాము కాటు విషాన్ని కూడా తులసి నివారిస్తుందా? ఏమిటంటే ఈ తులసిలో వేరు నుంచి, ఆకుల నుంచి, కొమ్మల నుంచి, దళాల నుంచి, పువ్వుల నుంచి, గింజల నుంచి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని గాలి మంచిది, దాని వాసన మంచిది. ముఖ్యంగా ఏమిటంటే దీని ఆకులతో కషాయం చేసి తాగటం వలన మలేరియా జ్వరం కానీ, ఆ తర్వాత విరోచనాలు కానీ, విషజ్వరాలు అనేవి కూడా పోతాయిట. మన సాంప్రదాయంలో మరో ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు అవసాన దశలో కూడా ఆఖరిగా వేసేటువంటిది తులసి తీర్థం. నోట్లో తులసి తీర్థం వేస్తూ ఉంటారు. ఎందుకు ఈ తులసి తీర్థాన్ని వేస్తారు? ఇక్కడ రెండు ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే తులసి తీర్థం వేయటం వల్ల, ఆఖరిగా అది తీసుకోవటం వల్ల, ఆ తులసి స్పర్శ వలన అతను లోకానికి వెడతాడు చనిపోయిన తర్వాత అనేటువంటి నమ్మకాలు ఉన్నాయి. అంతేకాదు వైద్యపరంగా ఏమిటి అంటే కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కఫం అడ్డం పడి శ్వాస ఆడకుండా ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు కొట్టాడుతూ ఉంటారు. అలాంటప్పుడు చక్కగా ఒక 3 చెంచాల తులసి తీర్థాన్ని నోట్లో పోయటం వలన ఆ తులసి వాసన, తులసికి అది నీళ్లు కలిసిన దానివల్ల అది తీసుకోవడం వల్ల ఆ కఫం మొత్తం కూడా పక్కకి జరిగి హాయిగా శ్వాస ఆడి చనిపోయేటువంటి వ్యక్తి కూడా లేచి కూర్చునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే అంతిమలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా తులసి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత తులసి ఆకులని రోజు నిత్యం ఎవరైనా సరే ఒక్క ఆకైనా ఎవరు తింటారో వాళ్ళకి కఫంతో కూడినటువంటి అనేక జబ్బుల నుంచి నివారణ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరికైనా పాము కరిచిందండి, పాము కరిచినటువంటి ప్రదేశంలో తులసిని నూరేసి ఆ రసాన్ని వెంటనే ఆ కరిచిన చోట పోస్తే అక్కడ తెల్లగా ఉండేటువంటి ఆ రసం మొత్తం కూడా లోపల ఉన్నటువంటి పాము విషాన్ని పైకి లాగేస్తుందిట. లాగేసి అది నల్లగా నీలం రంగుగా బయటికి వచ్చేస్తూ ఉంటుందిట. అలా రాగానే దాన్ని తుడిచేసి మరికొంత రసాన్ని పోయటం, అంటే చిక్కటి రసాన్ని ఆకుల్ని పిండేసి అట్టే పోయటం అనమాట. అలా పోయటం వలన మళ్ళీ కూడా ఆ రసం లోపల నుంచి వచ్చేటువంటి విషాన్ని పీల్చి బయటికి లాగేసి మళ్ళీ నల్లగా మారుతుందిట. అలా నల్లగా మారుతున్నంత వరకు కూడా తులసి ఆకుల్ని పిండి ఆ పాము కరిచిన చోట వెంటనే, అంటే ప్రాథమిక విద్యగా మనం వైద్యంగా చేసాం కదా, ఫస్ట్ ఎయిడ్గా చేస్తుంటాం కదా, అలా చేసేయాలన్నమాట. అలా చేయటం వల్ల ఏమిటంటే రెండు వైపులా ఎక్కడ పాము కరిచిందో ఆ కరిచిన చోట రెండు వైపులా పైవైపు కింది వైపు ఒక తాడుతో గట్టిగా కట్టి, అంటే ఆ పాము విషం శరీరంలోకి పైకి ఎక్కకుండా చేసి ఆ ప్రదేశంలో ఈ తులసి ఆకుల్ని పిండేసి అక్కడ పోస్తూ ఉంటే ఆ విషాన్ని మొత్తం కూడా అది పైకి లాగేస్తుందిట. అలా ఎంతవరకు నీలి రంగుగా అది మారుతూ ఉంటుందో, ఆ రసం మారుతూ ఉంటుందో అంతవరకు కూడా దాన్ని తుడిచేస్తూ ఆ రసాన్ని దాని మీద పోస్తూ ఉండాలిట. ఎప్పుడైతే అది నీలిరంగుగా మారడం ఆగిపోతుందో అప్పుడు లోపలి మొత్తం విషం కూడా బయటికి వచ్చింది అని భావించాలి. అంటే పాము కాటు వలన ఉండేటువంటి విషాన్ని కూడా బయటికి లాగగలిగేటువంటి శక్తి ఈ తులసి రసానికి ఉందని చెప్పేసి వైద్యులు పరిశోధన చేసి చెప్తూ ఉన్నారు. కొన్ని పేపర్లలో ఇది పబ్లికేషన్ కూడా వచ్చింది. ఎవరైనా సరే చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, చర్మానికి అనేక వ్యాధులు పొలుసులుగా వస్తూ ఉంటుంది, ఆ తర్వాత పొడిబారుతూ ఉంటుంది, ఆ తర్వాత పుళ్ళవుతూ ఉంటాయి, దురదలు వస్తూ ఉంటాయి, చిడుము, గజ్జి, ఇలా రకరకాలుగా చర్మ వ్యాధులు ఉంటాయి. కొంతమందికి పైపొర కుసంలాగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా కూడా మనకి ఉత్తరేణి ఆకులని ఉంటాయి. ఉత్తరేణి ఆకుల్ని, రావి ఆకులని, తులసి ఆకుల్ని ఈ 3 కూడా వేసి నువ్వుల నూనె కాచి, తర్వాత ఆ నువ్వుల నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒంటిగంట కూడా బాగా మర్దన చేసి కొద్దిసేపు నీరెండలో ఉండి, అంటే లేలేత ఎండలో ఉండి, ఆ తర్వాత ఎవరైతే సున్నిపిండి పెట్టుకొని అభ్యంగన స్నానం చేస్తారో వాళ్ళకి చర్మ వ్యాధులే రావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే తులసిలో ఎంతటి మహత్యం ఉంది. లోపల ఉన్నటువంటి కఫ ప్రకృతిని, కఫానికి సంబంధించినటువంటి వ్యాధులన్నింటినీ తీసేస్తుంది తీసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. విషపూరితమైనటువంటి అనేక వ్యాధుల్ని, ఉదరకోశంలో వచ్చేటువంటి అనేక వ్యాధుల్ని, చర్మ వ్యాధుల్ని కూడా తీసేస్తుంది. ఆశ్చర్యకరంగా పాము కాటు వలన వచ్చేటువంటి ఎక్కినటువంటి విషాన్ని కూడా ఇది బయటికి లాగేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. అంటే విషయాన్ని తెలిసినటువంటి వాళ్ళు ప్రతి ఇంటిలో కూడా తులసి చెట్టు ఉండాలని మనకి శాస్త్రం చెప్తోంది. గుమ్మంలోనే మనకు వైద్యుడు ఉన్నట్టుగా చిటికలో వైద్యం ప్రాప్తిస్తుంది కదా, మనకి చిటికలో ఆరోగ్యం మనకి లభ్యమవుతుంది కదా. మరి తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉన్నప్పుడు పాము కుట్టినా, తేలు కుట్టినా, విషజ్వరం వచ్చినా వెంటనే మనంతా మనమే కొంత వైద్యం చేసుకోవచ్చు. అలానే దీనితోనే ఆపేయకుండా
ఫస్ట్ ఎయిడ్ లాగా ప్రాథమిక వైద్యం చేసుకుని ఆ తర్వాత వైద్యుడి దగ్గరికి వెళ్ళి సరైనటువంటి వైద్యాన్ని చేసుకోవటం వల్ల అనేక జబ్బుల నుంచి అనేక భయంకరమైనటువంటి రోగాలు కూడా మనని మనం కాపాడుకోవచ్చు. అందుకని తులసి అంటే మనకి పూర్వకాలం నుంచి ఏం చెప్తారు, తప్పనిసరిగా గుమ్మంలో ఉండాలి. తులసి గుమ్మంలో ఉంది అంటే ఒక మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టు. ఆ మహాలక్ష్మి ఎలాంటి సంపదనిస్తోంది, మనకి ఆరోగ్యాన్ని ఇస్తోంది, లక్ష్యప్రదంగా మనకి పాజిటివ్ ఎనర్జీని పెంచుతోంది, మన పాజిటివ్ ఆరాని పెంచుతోంది, ఇంట్లోకి మనకి దుష్టశక్తులు రాకుండా మనకి నెగటివ్ ఆలోచనలు కూడా కాపాడుతోంది. అన్ని విధాలుగా కూడా మన ఆరోగ్యాన్ని తులసి రక్షిస్తోంది. అందుకే మన భారతీయ సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి, మన ఆచారాలు అత్యంత విశిష్టమైనవని మనమంతా కొట్టేస్తూ ఉన్నా కూడా విదేశీయులు దీని మీదే అనేక పరిశోధనలు చేసి మన సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించేటువంటి స్థితికి ఎదిగిపోతూ ఉంటే మనం మాత్రం ట్రాష్ అని దిగిపోతూ ఉన్నాం. అందుకని మన ఆచారాలు, సాంప్రదాయాలు, దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా మనం పాటిస్తూ మన తర్వాతి తరాలు అంటే నా ముందు ఉన్నటువంటి తరాల వాళ్ళందరికీ కూడా వీటిని చెప్పడం వల్ల, ప్రబోధించడం వల్ల మన తర్వాతి తరాల వాళ్ళు కూడా ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది.